చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మున్సిపల్ ఎన్నికల నుండే ఈ దందా నడుస్తున్నట్లు అనుమానం. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, వైన్ షాపులు లక్ష్యంగా చేసుకుని దొంగ నోట్ల చలామణి అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకినాడ నుంచి దొంగ నోట్లు తెచ్చి ఆదిలాబాద్ జిల్లాలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ముఠాలోని ప్రధాన సూత్రధారులు పరారీలో ఉన్నట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు. లక్షట్పేటలో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి సంబంధించిన పెట్రోల్ బంక్ లో ఆ ఫిల్లర్స్ కి ఒక కార్ లో వచ్చిన వ్యక్తులు 1500 రూపాయలు ఇచ్చి వాళ్ళు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. పోసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పోసిన ఫిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మమత అని లేడీ, ఆ తర్వాత సత్యనారాయణ, వాళ్ళు పోయిన తర్వాత అకౌంట్ చూద్దామని అవి చూస్తా ఉంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. 3 నోట్లు కూడా ఒకటే నంబర్ మీద ఉన్నాయి. ఒకటే నంబర్ మీద ఉంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఓనర్ కి ఇన్ఫర్మేషన్ చేస్తే ఓనరు ప్లస్ ఈ సత్యనారాయణ వీళ్ళు వచ్చి మాకు దరఖాస్తు ఇస్తే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్లా దొంగ నోట్ల దాని మీద వాళ్ళ బిజినెస్ లలో నష్టం పొందిన తర్వాత మాకు ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే, నష్టపోయిన తర్వాత వీళ్ళు ఒకరికొకరు మాట్లాడి ఈ నష్టం అంతా పూడ్చుకోవాలనంటే మనం దొంగ నోట్లని ప్రింట్ చేసి చలామణి చేసినట్టయితే మనకు నష్టాలు పూర్తయిన ఉద్దేశంతో వీళ్ళ దాంట్లో ఒకరికి పరిచయం ఉన్న వ్యక్తులు ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని అక్కడి నుంచి క్యాష్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము మొత్తము 5,98,500 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. దాంతో పాటు 3 వాహనాలు. సో వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి మేము కోర్టులో హాజరుపరుస్తాం. లక్షట్పేటలో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి సంబంధించిన ఇటిక్యాలకు చెందిన 2 వ్యక్తులతో పాటు లక్షెట్టిపేటలో ఓ బేకరీ నిర్వాహకుడికి ఇందులో పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. రంగపేట గ్రామానికి చెందిన మరో వ్యాపారితో చేతులు కలిపి ఈ దొంగ నోట్లను చలామణి చేసినట్టు గుర్తించారు. మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ఈ దొంగ నోట్లను ఓటర్లకు పంచినట్టు తేలింది. సూపర్ మార్కెట్, మద్యం షాపులో కూడా దొంగ నోట్లు వచ్చాయి. అయితే ప్రజలు కూడా దొంగ నోట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే దొంగ నోట్లను పసిగట్టడం చాలా సులభమని బ్యాంకర్లు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం దొంగ నోట్ల కలకలం మాత్రం రేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ దొంగ నోట్ల బండారం అయితే బయటపడడం జరిగింది. అంతరాష్ట్ర దొంగల మూటాను కూడా ఇటు మంచిర్యాల జిల్లా పోలీసులు అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర సుమారుగా 5,98,000 వరకు నగదును కూడా అంటే దొంగ నోట్లను అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి కొంతమంది వ్యక్తులు ఇటు పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా కొంతమంది ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఎవరైతే ఈజీ మనీకి అలవాటు పడ్డారో వాళ్ళని గుర్తించి మూటాలుగా ఏర్పాటు చేసుకుని దొంగ నోట్లను అయితే చలామణి చేస్తా ఉన్నారు. దొంగ నోట్లను చలామణి చేసినటువంటి ప్రాథమిక దశలోనే పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో మాత్రం ఈ దొంగ నోట్ల కలకలం అయితే కొద్ది రోజులుగా కలకలం రేపుతుంది. దొంగ నోట్ల చలామణి అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, వైన్ షాపులు, బేకరీలు, అదేవిధంగా వీటిని టార్గెట్ చేసుకుని కొంతమంది ఈ యొక్క నకిలీ నోట్లను చలామణి చేసేటువంటి ప్రక్రియకైతే తెరలేపడం జరిగింది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో ఒక పెట్రోల్ బంక్ లో ఒక కారులో వచ్చినటువంటి వ్యక్తి 1,500 వరకు డీజిల్ పోసుకొని 1,500 రూపాయల నోట్లను ఇవ్వడం జరిగింది. అయితే అవి నకిలీ నోట్లు కాకున్నటువంటి సిబ్బంది గుర్తించి యజమానికి ఫిర్యాదు చేయడం జరిగింది. యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎవరు తీసుకువచ్చారు అనేటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో అతనితో పాటుగా 11 మందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు గత కొద్ది రోజులుగా ఈ యొక్క దొంగ నోట్లకు చలామణి చేస్తున్నట్టుగైతే పోలీసులు గుర్తించారు. సుమారుగా వీళ్ళు 12 లక్షల వరకు నగదుని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో 6 లక్షల రూపాయలు తీసుకురావడంతో మొదటి దశలోనే వాళ్ళను పట్టుకున్నట్లయితే మంచిర్యాల పోలీసులు చెప్తున్నారు. ఈ మూటాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, అదేవిధంగా బేకరీ యజమాని, అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులను ఒక మూటాగా ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ దొంగ నోట్ల చలామణికి అయితే వీళ్ళు తెరలేపినట్టుగా తెలుస్తుంది. దీన్ని మొదటి దశలోనే గుర్తించి పట్టుకున్నామని చెప్పేసి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. దీని వెనుక పెద్ద రాకెట్ కూడా ఉంది. వీళ్ళు కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా ఇటు కరీంనగర్, ఇతర జిల్లాలలో కూడా మూటాలను ఏర్పాటు చేసి ఈ నకిలీ నోట్ల చలామణి ప్రక్రియను చేపట్టినట్టుగా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. ఇప్పటికైతే 14 మంది పైన పోలీసులు అయితే
ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అందులో కాకినాడకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు వీళ్ళకు సహకరించినట్టుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళతో పాటుగా మరికొందరు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే పోలీసులు గుర్తించారు. వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకుంటాం. ఇంకా దీని పూర్తి స్థాయిలో ఇంకెవరెవరు ఉన్నారు, ఈ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఇంకెంతమందికి నకిలీ నోట్లను చలామణి చేస్తా ఉన్నారు అన్న విషయాన్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైనా కానీ సామాన్యులు కానివ్వండి, వ్యాపారులు కానివ్వండి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. బ్యాంకర్లు కూడా అవగాహన కల్పించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దొంగ నోట్లను ఏ విధంగా గుర్తించాలన్న విషయానిపైన కూడా బ్యాంకర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది చెడు మార్గాలకు వెళ్లే వ్యక్తులు ఈజీగా డబ్బు సంపాదించుకున్నటువంటి వాటితో వాళ్ళను గుర్తించి ఇలాంటి ఈ దొంగ నోట్లు చలామణి చేస్తున్నట్లయితే పోలీసులు గుర్తించారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. अभी लक्षद्वीप में डुप्लीकेट नोट्स का बहुत न्यूज में आ रहा है, तो लोगों को जानकारी जागरूकता के लिए मैं बोल रहा हूँ कि आपको अगर कोई डुप्लीकेट नोट पहचानने के लिए मैं एक 500 का नोट रखा हूँ. इसमें हम लोग पहले तो सबसे 500 का नोट्स है, ये जो लाइन है इसमें 2 कलर आता है. नॉर्मल देखे तो ग्रीन कलर आता है और थोड़ा टेढ़ा करेंगे हम लोग तो ब्लू कलर आता है. 2 कलर आता है. जो डुप्लीकेट नोट में वो 2 कलर नहीं आता और उसके अंदर RBI और भारत लिखा होता है अंदर. वो लाइन का ऐसे करके हम लोग देखेंगे तो उसमें RBI भारत लिखा रहता है. कोई विजुअली पर्सन के लिए इधर ऐसे टच करे इधर साइड में ये 500 के लिए है तो ये 5 लाइन है. इसको भी वो लोग पकड़ के जान सकते हैं. और ऐसे इधर करे तो इधर महात्मा गांधी जी का भी वो आता है चेहरा. లక్షర్పేట సర్కిల్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు పోలీసు వారి తరఫున ముఖ్యమైన విజ్ఞప్తి. మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల కింద లక్షర్పేట లోపల కొందరు వ్యక్తులు నకిలీ 500 నోట్లు చలామణి చేస్తుండగా అటు సమాచారంపై కేసు నమోదు చేసి దానిలో ఇన్వాల్వ్ అయిన 12 మందిని రిమాండ్కి తరలించడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా చట్ట వ్యతిరేకంగా ఏమైనా చర్యలు చేసినట్లయితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. స్ట్రీట్ వెండర్స్, షాపులు, వ్యాపారస్తులు ఎవరైనా వారి దృష్టిలోకి ఇట్లాంటి నకిలీ నోట్ల గురించి కానీ లేకుంటే సమాచారం వచ్చినా లేదా వాళ్ళకి ఎవరైనా అట్లాంటి ఇచ్చినా కూడా అది నకిలీ కాదా తెలుసుకోవడానికి ముందుగా బ్యాంక్ అధికారులను తర్వాత పోలీస్ అధికారులను కూడా సంప్రదించి క్లారిఫై చేసుకోవాలని చెప్తున్నాను. అలాంటి సమాచారం మీకు తెలిసినా మాకు తెలియవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.